ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఈ ఆదికాండ ధ్యానాలలో ఇంతవరకు 10 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక మాట, ఆదికాండ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే ఈ ధ్యానాలలో ఇంకా మీరు సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలని ఆలోచిస్తే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. మన ఇంటిలో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకు కూడా బైబిల్ ధ్యానంపై ఆసక్తి పెరగాలన్నటువంటి ఉద్దేశంతో సంక్షిప్తంగా, క్లుప్తంగా ఈ ధ్యానాలను నేను మీకు అందిస్తున్నాను. కనుక దయచేసి మీరు వినండి, ఇంటిల్లి పాదికి వినిపించండి, పిల్లలకు ఈ వీడియోలను చూపించి వీడియోల పట్ల ఆసక్తి కలిగేటట్లుగా చేస్తారని ప్రత్యేకంగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మంచిది, ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి ఎందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి ఎందంతట వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతట వారిని చెదరగొట్టెను. 10వ వచనం. షేము వంశావళిది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. 16వ వచనం. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలేగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి
కుమారులను కుమార్తెలను కనెను. 20వ వచనం. రయు 32 బ్రతికి షెరూగును కనెను. రయు షెరూగును కనిన తరువాత 207 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెరూగు 30 బ్రతికి నాహోరును కనెను. షెరూగు నాహోరును కనిన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తర్వాత 119 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 26వ వచనం. తెరాహు 70 బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. తెరాహు వంశావళిది. తెరాహు అబ్రామును నాహోరును హారోనును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాము నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. 30వ వచనం. శారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారోనులో మృతి నొందెను. దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ధ్యానం చేసుకుందాం. మొదటి ప్రశ్న. నోవాహు సంతానము తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా వారికి కనబడిన మైదానము ఏ దేశానికి చెందినది? నోవాహు సంతానము తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా వారికి కనబడిన మైదానము ఏ దేశానికి చెందినది? రెండవ ప్రశ్న. నోవాహు సంతతి వారు కట్టడాలకు రాళ్లకు బదులు వాడినది ఏది? అడుసునకు బదులు వాడినది ఏది? నోవాహు సంతతి వారు కట్టడాలకు రాళ్లకు బదులు వాడినది ఏది? అడుసునకు బదులు వాడినది ఏది? మూడవ ప్రశ్న. నోవాహు సంతతి వారు పేరు సంపాదించుకొనుటకు చేసిన పని ఏమిటి? నోవాహు సంతతి వారు పేరు సంపాదించుకొనుటకు చేసిన పని ఏమిటి? నాలుగో ప్రశ్న. నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడవచ్చినది ఎవరు? నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడవచ్చినది ఎవరు? ఐదో ప్రశ్న. నోవాహు సంతతి వారు భూమి అన్నంతట చెదిరిపోవుటకు యెహోవా చేసినది ఏమిటి? నోవాహు సంతతి వారు భూమి అన్నంతట చెదిరిపోవుటకు యెహోవా చేసినది ఏమిటి? ఆరో ప్రశ్న. బాబేలు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? బాబేలు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? 7. షేము కుమారుని పేరేమిటి? షేము కుమారుని పేరేమిటి? 8. అర్పక్షదు పుట్టినప్పుడు షేము యొక్క వయస్సు ఎంత? అర్పక్షదు పుట్టినప్పుడు షేము యొక్క వయస్సు ఎంత? 9. షేము
అర్పక్షదును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? షేము అర్పక్షదును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 10. అర్పక్షదు కుమారుని పేరేమిటి? అర్పక్షదు కుమారుని పేరేమిటి? 11. షెలాహును కన్నప్పుడు అర్పక్షదు యొక్క వయస్సు ఎంత? షెలాహును కన్నప్పుడు అర్పక్షదు యొక్క వయస్సు ఎంత? 12. అర్పక్షదు షెలాహును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అర్పక్షదు షెలాహును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 13. షెలాహు కుమారుని పేరేమిటి? షెలాహు కుమారుని పేరేమిటి? 14. ఏబేరును కన్నప్పుడు షెలాహు యొక్క వయస్సు ఎంత? ఏబేరును కన్నప్పుడు షెలాహు యొక్క వయస్సు ఎంత? 15. ఏబేరును కనిన తర్వాత షెలాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఏబేరును కనిన తర్వాత షెలాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 16. ఏబేరు కుమారుని పేరేమిటి? ఏబేరు కుమారుని పేరేమిటి? 17. పెలేగును కన్నప్పుడు ఏబేరు యొక్క వయస్సు ఎంత? పెలేగును కన్నప్పుడు ఏబేరు యొక్క వయస్సు ఎంత? 18. పెలేగును కనిన తర్వాత ఏబేరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? పెలేగును కనిన తర్వాత ఏబేరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 19. పెలేగు కుమారుని పేరేమిటి? పెలేగు కుమారుని పేరేమిటి? 20. రయూను కన్నప్పుడు పెలేగు యొక్క వయస్సు ఎంత? రయూను కన్నప్పుడు పెలేగు యొక్క వయస్సు ఎంత? 21. రయూనును కనిన తర్వాత పెలేగు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? రయూనును కనిన తర్వాత పెలేగు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 22. రయూని యొక్క కుమారుని పేరేమిటి? రయూను కుమారుని యొక్క పేరేమిటి? 23. షెరూగును కన్నప్పుడు రయూ యొక్క వయస్సు ఎంత? షెరూగును కన్నప్పుడు రయూ యొక్క వయస్సు ఎంత? 24. షెరూగును కనిన తర్వాత రయూ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? షెరూగును కనిన తర్వాత రయూ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 25. షెరూగు కుమారుని పేరేమిటి? షెరూగు కుమారుని పేరేమిటి? 26. నాహోరును కన్నప్పుడు షెరూగు యొక్క వయస్సు ఎంత? నాహోరును కన్నప్పుడు షెరూగు యొక్క వయస్సు ఎంత? 27. నాహోరును కనిన తర్వాత షెరూగు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? నాహోరును కనిన తర్వాత షెరూగు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 28. నాహోరు కుమారుని పేరేమిటి? నాహోరు కుమారుని పేరేమిటి? 29. తెరాహును కన్నప్పుడు నాహోరు యొక్క వయస్సు ఎంత? తెరాహును కన్నప్పుడు నాహోరు యొక్క వయస్సు ఎంత? 30. తెరాహును కనిన తర్వాత నాహోరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? తెరాహును కనిన తర్వాత నాహోరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 31. తెరాహు కుమారుల పేర్లేమిటి? తెరాహు కుమారుల యొక్క పేర్లేమిటి? 32. తెరాహు తన కుమారులను కన్నప్పుడు ఆయన వయస్సు ఎంత? తెరాహు తన కుమారులను కన్నప్పుడు ఆయన యొక్క వయస్సు ఎంత? 33.
ఈ అధ్యాయంలో 33వ ప్రశ్న, హారాను కుమార్తెలు ఎంతమంది, వారి పేర్లేమిటి? హారాను కుమార్తెలు ఎంతమంది, వారి పేర్లేమిటి? 34, హారాను కుమారుని పేరేమిటి? హారాను కుమారుని పేరేమిటి? 35, తెరాహు కంటే ముందుగా మరణించింది ఎవరు? తెరాహు కంటే ముందుగా మరణించినది ఎవరు? 36, అబ్రహాము యొక్క భార్య పేరేమిటి? అబ్రాము యొక్క భార్య పేరేమిటి? 37, నాహోరు యొక్క భార్య పేరేమిటి? నాహోరు యొక్క భార్య పేరేమిటి? 38, హారాను కుమార్తెల యొక్క పేర్లేమిటి? హారాను యొక్క కుమార్తెల పేర్లేమిటి? 39, లోతు యొక్క చెల్లెళ్ళ పేర్లేమిటి? లోతు యొక్క చెల్లెళ్ళ పేర్లేమిటి? 40, తెరాహు కల్దీయుల ఊరను పట్టణము నుండి బయలుదేరుటకు తన వెంట తెచ్చుకున్నది ఎవరెవరిని? తెరాహు కల్దీయుల ఊరను పట్టణము నుండి బయలుదేరుటకు తన వెంట తెచ్చుకున్నది ఎవరెవరిని? 41, తెరాహు తన కుటుంబంతో నివాసమున్న ప్రాంతం పేరేమిటి? తెరాహు తన కుటుంబంతో నివాసమున్న ప్రాంతం పేరేమిటి? 42, తెరాహు బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? తెరాహు బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? 43, ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులరా, ఈ ధ్యానము ప్రశ్నావళిలో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.